నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. చేసిందే పనికి మాలిన పని. తాగి వాహనం నడుపుతూ దొరికింది కాక పోలీసులతో నోటికొచ్చినట్టు వాగటం, మా ప్రభుత్వం అంటూ బెదిరించటం ప్రతి వాడికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది. విశాఖలో మంగళవారం అర్ధరాత్రి ట్రాఫిక్ పోలీసులపై కొందరు టీడీపీ నేతలు వీరంగం చేశారు. మద్దెలపాలెం జంక్షన్ వద్ద తమను ఆపిన పోలీసుల్ని నోటికొచ్చినట్టు తిడుతూ, మేము మంత్రి గారి తాలూకా అని ఒకడు, ప్రభుత్వం మాది మీరేం చేస్తారు అంటూ మరొకడు, మీ అంతు చూస్తా అంటూ ఇంకొకడు హైడ్రామాకు తెరలేపారు. కేంద్ర రాష్ట్ర మంత్రుల పేర్లు చెప్పి మరీ పోలీసుల్ని బెదిరించే ప్రయత్నం చేశారు. నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే అని పోలీసులు పట్టుబట్టడంతో చివరికి మత్తు దిగి కాళ్ల బేరానికి వచ్చారు. అయినా ప్రజలు అధికారం ఇచ్చింది ఇలా తాగి అడ్డంగా వాహనాలు నడిపే వాళ్లను రక్షించటానికా? మంత్రులకు నాయకులకు ఇంతకు మించి వేరే పనుండదా? చేసిందే కాక మళ్ళీ నాయకుల పరువు తీయటం, అధికారులను అవమానించటం అలవాటైపోయింది. ఇలాంటి వాళ్లకు ఏ నాయకుడు అండగా నిలబడకూడదు. అది ఏ ప్రభుత్వమైనా సరే. అప్పుడే వీళ్లకు కాస్తైనా బుద్ధొస్తుంది. అధికార పార్టీ వాళ్ళు మన కాలు మొక్కాల్సిన అవసరం వచ్చింది. మేము బస్కి వెళ్ళిపోతాం, మీరు కార్ తీసుకు వెళ్ళిపోండి సార్. మీకు బిల్లార్లో తీజిరా ఇంతసేపు మర్యాద సిపి గారి దగ్గర నువ్వు హోమ్ మినిస్టర్ అయినా సరే మీకెందుకు చేయాలి సార్. ఇది రేపు పొద్దున మీడియాకి వెళ్తే, ఇది మాట రేపు పొద్దున మీడియాకి వెళ్తే బాగోదు సార్. పొద్దున ఇది మీడియాకి వెళ్తే బాగోదు సార్. అచ్చెన్నాయుడు గారి తాలూకు ఇలా డ్రంగం చేయడానికి కోఆపరేట్ చేయలేదు పోలీస్ వారికి. మీకు సంబంధం లేదు, మీరు ఆగండి సార్. మీరు అభ్యాసం ఆగండి. నిన్నే చెయ్యి మా కానిస్టేబుల్ సిపి గారు వెరీ సీరియస్ అబౌట్ దట్. ట్రైనింగ్ తీసుకొచ్చానండి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.